రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బొలివియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Es por altura Río Seco. Supuestamente el avión no podía despegar a los alrededores, estaba botado dinero y la gente en vez de ayudar solamente se le ha alzado el dinero. Bueno, eso dice la gente porque los policías están molestos. Vamos a ir más allá a ver, pero dinero está botado por todo lado. Dinero morado en llegar, acaban de llegar recién. Puente Bolivia, la costanera por ahí. No sé si pueden ver el dinero botado por ahí. Vamos a ir más allá. Fatal. Se cayó un avión. బొలివియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Es por altura Río Seco. Supuestamente el avión no podía despegar a los alrededores, estaba botado dinero y la gente en vez de ayudar solamente se le ha alzado el dinero. Bueno, eso dice la gente porque los policías están molestos. Vamos a ir más allá a ver, pero dinero está botado por todo lado. Dinero morado en llegar, acaban de llegar recién. Puente Bolivia, la costanera por ahí. No sé si pueden ver el dinero botado por ahí. Vamos a ir más allá. Fatal. Se cayó un avión. No se sabe. నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది. టీటీడీ వార్షిక బడ్జెట్కు 5,400 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు లడ్డులు పంపిణీకి మండలి ఆమోదం తెలపనుంది. నూతనంగా అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ నుంచి ముందుకు వచ్చింది. దీన్ని ఆమోదించనున్నారు. 51 మంది అర్చకులు పదోన్నతిపై పాలక మండలి చర్చించనుంది. నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది. టీటీడీ వార్షిక బడ్జెట్కు 5,400 కోట్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డుల పంపిణీకి మండలి ఆమోదం తెలపనుంది. నూతనంగా అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. దీన్ని ఆమోదించనున్నారు. 51 మంది అర్చకుల పదోన్నతిపై పాలక మండలి చర్చించనుంది. గుజరాత్, రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ టీకాలను ప్రారంభించనున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సిన్ తయారైంది. క్యాన్సర్ నివారణ కోసం హెచ్పివి టీకాలు ఇవాళ చిప్ తయారీ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా చిప్ తయారీ ప్లాంట్ ప్రారంభం కానుంది.
గుజరాత్, రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ టీకాలను ప్రారంభించనున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సిన్ తయారైంది. క్యాన్సర్ నివారణ కోసం హెచ్పివి టీకాలు ఇవాళ చిప్పు తయారీ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా చిప్పు తయారీ ప్లాంటు ప్రారంభం కానుంది. ఇటీవలే కాలంలోనే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యం, దోమల నివారణ, చెత్త సేకరణపై ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు. వాటి నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. దోమల నివారణకు ప్రత్యేక టెక్నాలజీ వాడాలన్నారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సాంకేతికతను అనుసంధానం చేయాలని తెలిపారు. సమస్య తలెత్తినప్పుడు తక్షణ పరిష్కరించేలా కంట్రోల్ రూమ్ను అనుసంధానం చేయాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనున్న సబీ సెంటర్ ఆవరణలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరపు బంధువులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మలయాళ మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన యనగందుల అనిల్ అనే అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ఈ నెల 21న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం అమ్మాయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్ నిమిత్తం యువతిని జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్కు తరలించారు. ఈ నేపథ్యంలో యువతిని కలిసేందుకు అనిల్ సఖీ సెంటర్కు వచ్చాడు. అదే సమయంలో పక్కా ప్లాన్తో ఉన్న అమ్మాయి తరపు బంధువులు సఖీ సెంటర్ ఆవరణలోనే అనిల్పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా కొట్టడమే కాకుండా కత్తితో దాడి చేయడంతో అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. సఖీ సెంటర్ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి దాడి చేసిన వారిని బయటకు పంపించి గేట్లు మూసివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన అనిల్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వివాహమైన యువకుడు మరో యువతిని ప్రేమ వివాహం చేసుకోవడం, ఆపై సఖీ సెంటర్ ఆవరణలోనే దాడి జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమ్మాయి ఎవరు? పెళ్లి చేసుకుని వచ్చింది. మన శనివారం నాడు వచ్చిండు. నా కొడుకు అన్నాడు, మీ వాళ్ళు పరిచయం అవుతారు, ఫోన్ చేసి చెప్పాను. ఫోన్ చేసి మీ కొడుకు ఆల్రెడీ పెళ్ళి అయిందా? అయింది సార్. 8 సంవత్సరాలు నా కోడలు 3 సంవత్సరాలు అయిపోయింది కావచ్చు. నేను రాను, నా హెల్త్ మంచిగా ఉండలేదని నా కోడలు కూడా అలా భార్య భర్తలతో ఫోన్ చేసి మాట్లాడింది. మంచిగా ఉందండి, నేను రాలేను, అది నువ్వు నాకు చెప్తున్నానంటే విడాకుల సూచన మా అన్నయ్య లాయర్ బట్టి చేసిండు. అన్న బీట చేసాడు. నాకు నా కోడలు దారం ఉంది నా ఇంటికాడ. నాకు ఒక కారం అన్నాడు. నాది 3 తులాల బంగారం, 10 తులాల గొలుసు నా కోడలు దగ్గర ఉంది. నాకు ఏమి ఇవ్వకపోని నా చెల్లె పెట్టిన బంగారం ఉన్నది. ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎవరు దాడి చేసిరు? దేనికోసం చేసిరు? మాది నా బిడ్డను ఎట్లా చేసుకుంటుంది. ఎక్కడ చేసిరు? ఎక్కడ చేసిరు? కాదు, దాడి సఖీ సెంటర్లో చేసి. దేంతో చేసిరు? సాకులు బండలు సాకులు. నా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చిండు. పిల్లయ్య. అమ్మాయి ఎవరు? సిర్లకు. నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపు విచారణ జరగనుంది. స్పీకర్ ఎదుట కడియం శ్రీహరి విచారణకు హాజరు కానున్నారు. కడియం లాయర్లను పిటిషనర్ తరపున లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. విచారణ అనంతరం స్పీకర్ ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. సుప్రీం గడువు నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ విచారణ వేగవంతం చేశారు.
నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపు విచారణ జరగనుంది. స్పీకర్ ఎదుట కడియం శ్రీహరి విచారణకు హాజరు కానున్నారు. కడియం లాయర్లను పిటిషనర్ తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. విచారణ అనంతరం స్పీకర్ ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. సుప్రీం గడువు నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ విచారణ వేగవంతం చేశారు. ఖమ్మం జిల్లా అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇండ్లను కూల్చడం వల్ల కలిగే రాజకీయ నష్టం కన్నా ఇతర ప్రయోజనాలపైన దృష్టి సారించి తమను రోడ్డున పడేశారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక ప్రజా ప్రతినిధులకు ఇక్కడ భూములతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండటం వల్లే పేదల గుడిసెలను పోలీసులు పహారాతో బాధితులు అహకారాలు చేస్తున్నా పట్టించుకోకుండా నేలమట్టం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్లలోని ఏదైతే భూదాన్ భూమికి సంబంధించినటువంటి కూల్చివేతల ప్రదేశంలో మనం ఉన్నాం. ఇప్పుడు మీరు విజువల్లో చూస్తున్నారు. దాదాపుగా దీనికి సంబంధించినటువంటి దాదాపుగా 400 కుటుంబాలకు సంబంధించినటువంటి గృహాలు నిర్మించుకున్నారు. రేకుల షెడ్లు కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, అదేవిధంగా వివిధ సంబంధించినటువంటి రేకుల షెడ్లు కూడా ఏర్చుకున్నారు. వాటన్నిటిని కూడా అంటే ఖాళీ చేయించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కనీసం ఇక్కడ ఏదైతే ప్రధానంగా మొత్తం కూడా నేలమట్టం చేశారు. దాదాపుగా వీరందరినీ కూడా వివిధ ప్రాంతాలకు ఏదైతే పునరావాస కేంద్రాలకు కూడా తరలించామని చెప్తున్నారు. వారందరికీ కూడా భరోసా కల్పించాలని చెప్పేసి వారంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు న్యాయం చేసే వరకు కూడా తాము ఏదైతే మాకు ఉంచినటువంటి షెల్టర్లలో ఉంచినటువంటి భరోసా కేంద్రాల వద్ద మాత్రమే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఈరోజు ఏదైతే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి పరామర్శిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా తమ ప్రాంతానికి ఏదైతే తమ ఇంటికి వచ్చి కూడా తమ గోండు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే సర్వే నెంబర్ 147, 148, 149కి సంబంధించినటువంటి దాదాపుగా 32 ఎకరాల 7 కుంటల్లో దాదాపుగా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ కూడా అటు నిర్దాక్షిణ్యంగా కూడా అంటే వెళ్ళగొట్టడంతో వారంతా కూడా గూడు లేని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది బాధితులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు తెలుసుకుందాం. చెప్పండి, మీకు అసలు ఇక్కడ ఇల్లు ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నారు? 7-8 సంవత్సరాలు అవుతుంది. అంత పేదోళ్ళే, ఉన్నోళ్ళు ఎవరున్నారు? కోటికి 7 ఖమ్మం పని పోయేవాళ్ళు మొత్తం పాలపురం మీదకి ఎవరు ఉన్నోళ్ళు కాదు. అంతా కోటీశ్వరులు ఏం కాదు. వాళ్ళు దీన్ని చూసి చూడనట్టు పోతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలిసి కూడా ఓడాజే గారు కానీ వాళ్ళంతా ఏం మాట్లాడలేదు. చూసి చూడనట్టే పోయారు. కరెంటు స్తంభాలు వేశారు, కరెంట్ ఇల్లు, నీళ్ళ ట్యాంకీ కట్టారు, నీళ్ళు లేదు. కానీ అంతా మీకు చెప్పారా ఇట్లా కూర్చి చేస్తున్నామని చెప్పేసి? చెప్పలే అసలు. అది సంగతే చెప్పలే. రేత్రి తెల్లారుజామున వచ్చారు పోలీసు వాళ్ళు. మొత్తం ఫారెస్టర్ పోలీసులు కూడా వచ్చారు. ఫారెస్టర్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అసలు ఏరియా వాళ్ళు ఎంటర్ కానీ తెల్లటలకల్లి పని చేశారు. అంతా దొంగలతో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వారందరినీ కూడా వెళ్ళగొట్టడంతో మేమంతా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం మాకు సమాచారం ఏం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా మాకు ఖచ్చితంగా అంటే ఇక్కడికి వచ్చి అంటే కూల్చివేయాలి, ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ వారంతా కూడా కొంత అంటే ఇబ్బందులు పెట్టలేదు. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు పెడుతుందని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. అమినిగుంట రహదారిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గత కొంతకాలంగా గ్రామంలో క్షుద్ర చేస్తున్నారని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్ర పూజలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తోంది. తాగునీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్టు ల్యాబ్ రిపోర్టులో నిర్ధారించారు అధికారులు. బాధితుల్లో ఇప్పటి వరకు 47 మందిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. 111 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. బలగా, సింగూపురం, రెల్లా వీధిలో కొత్త కేసులు ఉన్నట్లు గుర్తించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తోంది. తాగునీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్టు ల్యాబ్ రిపోర్టులో నిర్ధారించారు అధికారులు. బాధితుల్లో ఇప్పటి వరకు 47 మందిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. 111 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. బలగా, సింగూపురం, రెల్లా వీధిలో కొత్త కేసులు ఉన్నట్లు గుర్తించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏపీలో నీళ్లు కల్తీపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలంటూ చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించారు. ఎవరైనా బతకడం కోసం పాలు నీళ్లు తాగుతారు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ రెండు ప్రాణాంతకమవుతున్నాయి. పలుచోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. ఖమ్మంలో 600 ఇళ్ల కూల్చివేతపై ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు ప్రారంభించింది. మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లపై కేసు నమోదు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం ఎప్పుడన్నారు. భూదాన్ భూములపై గతంలో స్టేటస్ కో విధించిన తెలంగాణ హైకోర్టు న్యాయస్థానం భూదాన్ ప్రాథమిక ఉద్దేశం పేదలకు భూములు, పేదల ఇల్లు కట్టుకున్న భూములపై నిషేధం లేదన్నారు. పేదల ఇల్లు కూలగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్న సర్కారు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశించానన్నారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రామారావు అన్నారు. రెండు 2007లో హత్యకు గురైన బి ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా అవశేషాలను తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. నేడు తెనాలిలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా బయలుదేరిన అయేషా తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని, నేరుగా తెనాలి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తన బిడ్డకు అన్యాయం చంపేశారని అయేషా తల్లి శంషాద్ బేగం ఆరోపించారు. 19 ఏళ్లుగా పోరాటం చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేవుడే దోషులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నట్లు చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. కేజ్రీవాల్, సిసోడియా, కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. పలు ఆధారాలను సిబిఐ ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కు ఆయన భార్య సంగీత బిగ్ షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కింది. తన భార్య విజయ్ కి వేరే మహిళతో సంబంధం ఉందని పిటిషన్లో పేర్కొంది. విజయ్ సంగీతాలకు ఆగస్టు 25, 1999లో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సినీ నటితో వివాహేతర సంబంధమే విడాకులకు కారణమని పిటిషన్లో పేర్కొంది. చెంగల్పట్టు కోర్టులో ఆమె డైవర్సు పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 20న తమ ముందు హాజరు కావాలని కోర్టు విజయ్కు సామాన్లు జారీ చేసింది. పెళ్లైన 26 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు కోరడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది నుంచి సంగీత విజయ్తో విడాకులు తీసుకుంటున్నారనే ఊహాగానాలు వినిపించాయి. విజయ్ ఇటీవలే ఓ స్టార్ హీరోయిన్తో సన్నిహితంగా ఉన్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలో సంగీత విడాకులు కోరడం తమిళ నట రాజకీయాలుగా మారింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ తన పార్టీ టీవీకే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో భార్య విడాకులు కోరారు. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్లో కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది.